మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 చదవండి అందరూ. మత్తయి సువార్త 4 నుంచి 4వ అధ్యాయము 1 నుంచి 10. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడినను. అందరు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకము, ఆయన నిన్నుకు వచ్చి తన దూతలు ఆజ్ఞాపించాను. నీ పాదం ఎప్పుడైనాను రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభువైన నీవు శోధింపదని మరొక చోట రాయబడినదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలా పడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపులని రాయబడినను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేసేది. ఆమేన్. ఈ కొండ శోధన కొండ. ఏ కొండది? శోధన కొండ. చూడండి, యేసు ప్రభుల వారు 30 సంవత్సరాలు ఉండి బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కొండ మీదకి పోయిన సాతాను శోధిస్తున్నారు. హల్లెలూయా. శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఇది శోధన కొండ. హల్లెలూయా. మూడు రకాలు శోధిస్తున్నారు ఆయన. ప్రభా, మీరు ఆకలిగా ఉన్నారా? మీరు ఆకలిగా ఉంటే ఈ రాళ్ళంతా రొట్టి చేసి తినన్నారు. హల్లెలూయా. మనకు దేవుని శిఖరం మీద తీసుకుని పోయి ఆయన పడదని చూస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకమంతా నీకు అప్పచెప్తాను. 3వ మాట. ఎందుకంటే ప్రియులారా, ప్రతి ఒక్క జీవితంలో శోధన ఉంటుంది. నా జీవితంలో కానీ, నీ జీవితంలో కానీ, క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా శోధన ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. శోధనను జయించాల. శోధనకు లోబడకూడదు. హల్లెలూయా. శోధనని జయించాలి కానీ శోధనకు లోబడకూడదు. శోధన ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న నేత్రాశలు, అవిశ్వాసము, అపనమ్మకము, హల్లెలూయా, గర్వము అతిశించడం వలన మనలోకి శోధన వస్తుంది. హల్లెలూయా. శరీరమైన ఇచ్చలు, శరీరమైన ఆశలు, హల్లెలూయా, వీటి వలన ప్రతి ఒక్కరి జీవితంలోకి శోధన వస్తుంది. హల్లెలూయా. దేని వస్తుంది శోధన? నేత్రాశ, శరీరాశ, రెండు వస్తాయి. హల్లెలూయా. అవిశ్వాసము, అపనమ్మకము, అధైర్యము, భయపడడం కూడా సైతాన్యం. పిరికితన ఆత్మ. దేవుడు మనం పిరికితన ఆత్మ ఏలేదు. హల్లెలూయా. అతిశించడం దేని అంటే చదువును బట్టి, అందమును బట్టి, ధనమును బట్టి, లేదు అంతస్తును బట్టి గర్వించడం. గర్వం కూడా మన జీవితంలో శోధన వస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా శోధన వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అరణ్యంలో కొనిపోబడ్డాడంట శోధించడానికి. అంటే యేసు ప్రభునే శోధించారంటే మనం శోధించరా? మనం లెక్కలేదు. అవునా కదా? మనం లెక్కలేదు. ఎందుకంటే ప్రభునే శోధిస్తున్నాం. ప్రభుని
శోధిస్తున్నాడు. కనుక శోధించడము సాతాను వలన, పరీక్షించడం దేవుని వలన. శోధన ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది వలన. హల్లెలూయా. దేవుడు అందరూ కూడా తన బిడ్డను శోధించాడు. హల్లెలూయా. కానీ మనం అంటాము, ఎందుకో దేవుడిని శోధిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు. శోధించడం సైతాన్ వల్ల కలుగుతుంది, దేవుని వల్ల కలగదు. శోధించడం వల్ల కలుగుతుంది, దేవుని వల్ల కలగదు, సాతాను వల్ల కలుగుతుంది. హల్లెలూయా. పరీక్షించబడటం అనేది దేవుని వల్ల కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు. నా నామ నిమిత్తము, యేసుప్రభు నామ నిమిత్తము, అది అవమానమైన సరే, అది హేళన సరే, అది పరిహాసమైన సరే, గాయమైన సరే, వాటిని మనం సహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తాడు, శోధన సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన చేస్తే నీకు జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. కొంతమంది చూడండి, దేవుడు అన్ని ఇస్తే సంతోషంగా ఉంటారు. కొంచెం శోధనకు అప్పచెప్తే దేవుడు లేదంటారు, దేవుడే లేదు. హల్లెలూయా. కనుక శోధనకు లొంగకూడదు, శోధనని జయించాలి. హల్లెలూయా. శోధనని ఎలా జయించాలా అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనం జయించాలి. హల్లెలూయా. దేంతో జయించాలా? వాక్యము ద్వారా. హల్లెలూయా. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా మనము శోధన జయించవచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో శోధన వచ్చుంటుంది, ఒకరి శోధన జరుగుతుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ శోధనకు మనం బలి అవ్వకూడదు, ఆ శోధనలోకి ప్రవేశించకూడదు, ఆ శోధన నుంచి బయటికి రాదు, జయించి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 13 కూడా వచ్చింది, దేవుడు కీడు విషయమైన శోధింపు నేరడు. కీడు విషయమైన శోధింప మరి నేరడు. ఆయన ఎవరిని శోధింపడు. అంటే ఆయన శోధించంటే ఎవరు శోధిస్తున్నారు? తినదు చేయతండి, దేవుని కూడా చేయతండి, దోస్తున్న వాళ్ళు చేయతండి, దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాడు. తినకుండా రావాలి మందిరానికి. హల్లెలూయా. ఒకటి షుగర్ పెట్టాలి, తినకుండా రావాలి. తినకుండా వస్తే ఆశలు, ఆకలి ఉన్న ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచును. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాము? స్నానం ఎందుకు వచ్చాము? వాక్యంతో కరంగా వచ్చాము. హల్లెలూయా. మనం తినేసి వస్తే దేవుడు ఏం చేస్తాడు? నిద్ర వస్తుంది, మత్తుగా ఉన్నాను, వాసన గిరించాలి, మత్తుగా ఉన్నాను. వాక్యం చెప్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు కీడు విషయమైన శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపనేడు కనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. పౌలు ఉంటాడు, అనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వారును తన స్వకీయమైన దురాశ చేత, ఏ చేత అంట? దురాశ చేత ఈడవబడి మరణం కొల్పబడిన వాడి శోధించబడు. శోధన ఎందుకు వస్తుందంట? దురాశ వల్ల. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంట దురాశ వలన శోధన వస్తుంది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం శోధన వచ్చినా కూడా వాటిని జయించాలి. హల్లెలూయా. వాటిని మనం జయించాలి. ఎలా జయించాలంటే విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం జయించవచ్చు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఇదే మనం చూస్తే యేసప్ప జీవితంలో చూస్తే
యేసేపు జీవితం చూస్తే తన అన్నదమ్ముల వలన అతడు చంపడానికి ప్రయత్నించినా కూడా ఒక పోతీఫరుకు అమ్మేయబడ్డాడు. ఆది కాండము 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయము 1 చూడండి. ఆది కాండము 39వ అధ్యాయము చూడండి. యేసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడైన రాజా సంరక్ష సేనాధిపతినైన పోతీఫరు యొక్క ఐగుప్తుడు అక్కడ అతను తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొక్క అతని కొనెను. యెహోవా యేసేపు తోడే ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమాను ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతను తోడే ఉండును, అతను చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమాని చూచినప్పుడు యేసేపు మీద అతని కటాక్షం కలిగను. గనుక అతని యొక్క పరిచయం చేయవారయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంతయు అతని చేత అప్పగించను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తనకు కలిగినంతయు యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేనదో విచారించిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసేపు ఆ ఇంట్లో ఒక పని మనిషిగా పోయాడు, ఒక పనివాడిగా పోయాడు. పని చేసిన వ్యక్తి ఆ యజమానుడు యేసేపును చూచి ఇతను దేవుడు తోడుగా ఉందని అనుకొని ఆ ఇంటికి విచారణకర్త అధికారిగా అయిపోయినాడు. పనివాడు అధికారిగా అయినాడు. హల్లెలూయా. సమస్తం ఆ ఇంటి సమస్తము యేసేపుకి అప్పగించబడ్డాయి. అతను మేనేజర్ అనుకోండి, మేనేజర్ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎక్కడ వ్యక్తి ఇతను అన్నదమ్ములు చంపాలని ఆలోచిస్తున్న వ్యక్తిని ఇతను పోతీఫరుకి అమ్మివేసి ఐగుప్తు వాళ్ళు కొనిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న పని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు యేసేపు జీవితంలో శోధన వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది యేసేపు జీవితంలోకి? శోధన. యేసేపు శోధన జయించాడు. యేసేపు ఏం చేశాడు? శోధన జయించాడు కనుక యేసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఐగుప్తు దేశానికి రాజు అయినాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయినాడు. కారణం ఏమంటే అతను శోధన జయించాడు. హల్లెలూయా. ఈరోజు శోధన జయించాడు. ఆమేన్. రక్తంతో కడగబడి, యేసు రక్తంతో కడగబడి, యేసు నామములో మనం ఆరాధిస్తూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ఆయన మహిమలో నింపబడి మనము శోధన జయించాలా, శోధన తప్పించుకోకూడదు. హల్లెలూయా. శోధనని జయించాలి. హల్లెలూయా. చూడండి, యేసేపు ఏమంటే ఎందువల్ల శోధన నీకంటే చూడండి, 6వ వాక్యం 39వ అధ్యాయం 6వ వచనం లాస్ట్. యేసేపు రూపవంతులను సుందరునై ఉండెను. ఏమంటారు యేసేపు? చెప్పండి. మైక్ ఆప్షన్. హల్లెలూయా. యేసేపు ఏమంట? రూపవంతులను సుందరునై ఉన్నారంట. అది ఇప్పుడు శోధన. హల్లెలూయా. యేసేపు ఏమంట? రూపవంతులను సుందరై ఉంది. ఇది శోధన. చూడండి 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సహించమని చెప్పాను. అయితే అతడు ఒకరికైనా యజమాను తనకు కలిగినంతయు తన చేతికి అప్పగించను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతను ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవారు ఎవరూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అన్నాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఇంటి యజమాని అవునా?
హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆ వ్యక్తి ఆమెకు లోబడలేదు. ఏం కారణం అంటే లోబడలేదు. ఒకవేళ లోబడి ఉంటే పాపానికి లోబడి ఉంటే ఆయన దీవించబడదు. హల్లెలూయా. ఆయన వెళ్ళి అప్పుడు హల్లెలూయా. ఆమెకి కళ్ళు తీసేయండి. ఎందుకంటే ప్రియులారా, మన పాపను పేరపిస్తారు చాలా మంది. ఆ పాపను ఒప్పుకోకూడదు. ప్రకారం ఇది మన సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపని ప్రేరేపింపగా ఒప్పుకోము. చాలా మంది పాపను ప్రేరేపిస్తారు. చిన్న అబద్ధమే కదా, చిన్న అబద్ధం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. పాపాన్ని ఎప్పుడు ప్రేరేపిస్తావో నువ్వు శోధించిన సాతానుకు లోబడతావు, శోధనకు లోబడతావు. ఇక్కడ యేసపుకి ఆ ఐగుప్తు అధికారిక భార్యకు ఆయన లోబడలేదు. ఆయన ఏమంటున్నాడు? దేవుడికి ఇట్లాంటి పాపను చేయగలుగుతానా? ఆమెను వదిలిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ పని చూసి పరిగెత్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసపు జయించాడు కనుక ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయినా. అంటే మన ప్రతి ఒక్క జీవితంలో శోధన ఖచ్చితంగా వస్తుంది. శోధన బయట లేదు, శోధన మనలోనే ఉంది. ఎట్లా అంటే నీ కన్ను ద్వారా, నాలుక ద్వారా, నీ పాదము ద్వారా, నీ వస్త్రము ద్వారా. ఈ వస్త్రం కూడా ఈ శోధన తిరుగుతుంది ఖచ్చితంగా. పొద్దున్న లేచి సాయంత్రం పడుకున్నంత వరకు శోధించబడతా ఉంటాం. వాటిని మనం జయించాలి. హల్లెలూయా. వాటిని మనము జయించాలా? హల్లెలూయా. యేసుకు జయించినట్టు మనం కూడా శోధన చేయించాలి. చూడండి, పాపాలు పేరపెట్టకూడదు. అననీయ సప్పీరా అపోస్తల కార్యం 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం. ఇక్కడ చూస్తే అననీయ సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు. ఇది ఎలాంటి కుటుంబం అంటే భక్తిగల కుటుంబం. ఎలాంటి కుటుంబం? ఇది భక్తిగల కుటుంబం, కానీ అబద్ధగల కుటుంబం. హల్లెలూయా. దేవుడి భయం ఉంది, కానీ నాలుక సక్రంగా. చూడండి, వారి ఆస్తిని అమ్మారు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరతో ఏకమై ఫలమమ్మెను. భార్య ఎరుగనేవాడు దాని వేలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పట్టెను. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య సప్పిరతో ఏకమై పొలం అమ్మాడు. ఆ రోజుల్లో అపోస్తలులకి తన ఆస్తులు అమ్మి మందిని కట్టడానికి డబ్బులు ఇచ్చేవాడు. హల్లెలూయా. అందులో వీళ్ళు భార్యాభర్తలు, అననీయ సప్పిరా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళు చూడండి, 2వ వాక్యం. భార్య ఎరగకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుంచుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అంటే అబద్ధం చెప్పడం వల్ల ఏమవుతుంది? సాతాను మీరు శోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. ప్రేమతుల పేతురు, నువ్వు కొంత దాచుకొని, భూమిని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను? అంటే అబద్ధం ఆడుతున్నాడు. వారి పొలమే, వారి ఆస్తులు అమ్మారు, వారి ధనమే అమ్మిన కూడా కొంచెం ఎత్తుకొని కొంచెం ఇస్తున్నారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు ఎంతకు అమ్మారు అన్నాడు. మేము కొంతమందికి అమ్మాము, ఒక 100 రూపాయలకి అమ్మాము, మేము ఒక 50 రూపాయలు తీసుకున్నాము, 50 రూపాయలు ఇస్తున్నాము చెప్పలేదు. ఇంతకే అమ్మాను అన్నాడు.
అంటే అబద్ధ జనకుడు ఎవరు? సాతాను. అబద్ధం ఎవరి వల్ల కలిగింది? సైతాను వల్ల కలిగింది. ఇప్పుడు అబద్ధం మాట్లాడుతున్న ఎవరు బిడ్డ? సాతాను. ఇప్పుడు పేరు అంటున్నాడు, సాతాను నువ్వు మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారంట? హల్లెలూయా. సైతాన్ ప్రేరేపిస్తా ఉంది. హల్లెలూయా. ఇట్లా మాట్లాడుతూ నొప్పి వస్తుంది, గుంతంతా నొప్పి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అబద్ధం ఆడకూడదు, మోహపు చూపు చూడకూడదు, వ్యామోహం చూపులు ఉండకూడదు. నీ వస్త్రం కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ వస్త్రం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ పాదం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు నిన్ను తల నుంచి చూడడు, దేవుడిని పాదం నుంచి చూస్తాడు. దేవుడు ఎక్కడ చూస్తాడు? పాదం శుభ్రం కడుక్కోవాలి. హల్లెలూయా. పాదం ఎందుకు యేసుప్రభు శిష్యులు ఎందుకు పాదం కడిగాడు అంటే, నీ నడక సక్రంగా ఉండాలని అర్థం. నీ నడక పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, పరమగీతం 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమారు పుత్రిక, నీ పాదం ఎంత అందముగా ఉన్నది. చూడండి, పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందంగా ఉన్నావు. హల్లెలూయా. అంటే మొహాన్ని చూసి అందంగా చెప్పలే, పాదం చూసి అంత అందంగా ఉంటున్నాడు దేవుడు. అంటే నీ నడత పరిశుద్ధంగా ఉండాలా. దుర్మార్గంలో, అయోగ్యంలో, తాగుడుకునో, వ్యభిచారముకునో నీ పాదం నడవకూడదు. హల్లెలూయా. నడిస్తే ఆ పాదం ఏమవుతుంది? శోధన ప్రేరేపిస్తుంది అంటున్నారు. శోధనకి ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. 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 కనుక చూడండి, శోధన ఒక వ్యక్తి ప్రేరేపించినప్పుడు ఈ లోకం అంటుంది 1000 అబద్ధాలు చెప్పినా వాహనం చేయొచ్చు అంటుంది. 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయొచ్చు. నిజం తెలుసా? నిజం 1000 అబద్ధాలు చెప్పి కలపాలి. నిజం తెలుసా? అంతే. హల్లెలూయా. ఈ లోకం అంటుంది తగ్గొద్దు అంటుంది. ఏమంటే తగ్గేదే లేదు. బైబిల్ చెప్తుంది, తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నాడు. ఏది నిజము? దేవుని మాట నిజమా? అపవాది మాట నిజమా? దేవుడు తను తాను తగ్గించుకుంటాడు. తగ్గితే హెచ్చించు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. హల్లెలూయా. యేసపు దేవునికి లోబడ్డాడు. యేసపు దేవునికి లోబడ్డాడు, పాపానికి లోబడ్డాడు. ఆ పాపం నుంచి బయటికి వచ్చాడు, అందుకే దీవించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు శోధన కొంతలాగా నీ జీవితంలో కూడా శోధన ఉండొచ్చు. ఎన్నో రకాలుగా శోధన ఉండొచ్చు. నీ వ్యామోహ చూపుతో శోధన ఉండొచ్చు, నీ బూతు మాటల శోధన ఉండొచ్చు, అబద్ధం ద్వారా శోధన ఉండొచ్చు, నీ తలంపు, నీ పరిశుద్ధమైన ఆలోచన దాని వలన శోధన ఉండొచ్చు, నీ పరిశుద్ధ నడతలేని శోధన ఉండొచ్చు, నీ యొక్క మాటల శోధన ఉండొచ్చు. ఎన్నో రకాల శోధించి పీడించబడుతుంది. కానీ వాక్యం ద్వారా బయటికి రావాలి. వాక్యం ద్వారా బయటికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తే, యేసుడు ఏం చెప్తున్నాడు? ఆ అపవాదితో వాక్యంతోనే పోరాడుతున్నాడు. ప్రభు చాలా ఆకలితో ఉన్నారా? 40 దిన ఉపవాసం తర్వాత చాలా ఆకలితో ఉన్నాడు. కనుక ఈ రాళ్ళంతా రొట్టె చేస్తుంది ప్రభు అంటే, ప్రభు చెప్పాడు, మనిషి రొట్టెలో మాత్రం బ్రతకడు, దేవుడు వచ్చిన మాట అంటే ఈ వాక్యం శక్తి. హల్లెలూయా. ఈ వాక్యం శక్తి, ఈ వాక్యం శక్తి అనే వాక్యం కనుక చాలా మంది ఈ వాక్యం వినడానికి సైతం వదలదు. ఇలా సైతం అక్కడ వస్తుంది. హల్లెలూయా. సార్ మా అమ్మ వచ్చింది, మేము పోతా ఉందని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట వినడానికి ఒకళ్ళు, అంతవరకు అపవాది తెలియదు.
మీరు సాతాన్ని జయించాలంటే బైబిల్ బాగా చదవాలి, ఈ గ్రంథాన్ని బాగా చదవాలి. ఇప్పుడు యేసు ఎలా తెలుస్తున్నాడు? ఈ బైబిల్లో వాక్యాన్ని అడుగుతున్నాడు సైతాను. ఈ బైబిల్లో వాక్యాన్ని సైతాన్ ఈ వాక్యం తెలియకుండా యేసునామ సైతాన్ అంటే వాక్యం బాగా తెలియదు. నీకన్నా సీనియర్ ఎవరు? లూసిఫర్ నీకన్నా సీనియర్, సైతాన్ నీకన్నా సీనియర్. వాళ్ళు ఆరాధించేవారు దేవుని అత్యున్నత సింహాసనం మీద. వానికి 6 రెక్కలు. ఎన్ని రెక్కలు? ఇప్పుడు చేద్దాం. సైతాన్ ఎన్ని రెక్కలు? 6 రెక్కలు సైతానికి. 2 రెక్కలు కన్ను మూసుకొని దేవుని సింహాసనం చూడొచ్చని కాదు, ఆయన దగ్గర దగ్గర మండుతూ ఉంటాడు. 2 కళ్ళతో కన్ను మూసుకుంటాడు, 2 చేతులతో కన్ను మూసుకుంటాడు, 2 చేతులతో కాలు మూసుకుంటాడు, పాదాలను 2 చేతులతో ఆరాధిస్తాడు. వాళ్ళ టీం ఎంతమంది అంటే 3 కోట్ల మంది టీం. వాని పేరు లూసిఫర్. వాని పేరు ఏమి? మన బంధువా? మన బంధువు కదా. హల్లెలూయా. చూడండి, వాడు వర్షిప్ చేసేవాడు. వానికి ఇంకో పేరు కూడా ఉంది. ఇంకో పేరు తన పేరు వెలుగుతూత. అందమైన వాడు. ఏమని పేరు? వెలుగుతూత. ఎందుకంటే అంత అందమైన కాంతి కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, వాడు శోధకుడు పేరు కూడా ఉంది. అపద జనకుడు పేరు. సైతాన్ కూడా అంటామని పేరు, అపవాది కూడా అంటామని పేరు. కనుక పాపానికి ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోకూడదు. హల్లెలూయా. పాపం నేను ప్రేరేపిస్తే అపవాదిని గుర్తించవచ్చు. ఎందుకంటే అపదం చెప్పు అంటారు, చిన్న అపదం చెప్పు, చిన్న మాట చెప్పు అంటారు. అది సైతాన్ అర్థం. యేసు వలే గెలవాలి. యేసు జయించినట్టు, యేసు ప్రభు అపవాదిని జయించినట్టు నీ జీవితంలో కొన్ని శోధన చేయిస్తే, జయించిన వారిని దేవుడు చెప్పారు, జయించిన వారిని నా సింహాసనం కూర్చోబెడతాను, నా సింహాసనం కూర్చోబెడతా అంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యను కైకొంటివి కనుక భూ నివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. చెప్పండి సార్, వందనాలు సార్, ప్రైజర్ సార్. మీకు ఐదే లేదు, తమిళనాడు పోండి, లేదు సార్, ప్రైజర్ సార్, వందనాలు సార్. మనం ఇంకా మార్పులేదు, ఇంకా మన దేవుని నమ్మలేదు. నేను పాత మన పాత మీ తండ్రి కాబట్టి నాకు చూసి కొత్త వారు ఎవరో పాత్ర వెళ్తే ఇదన్నీ చూసేస్తే అట్లా ఉంటాను. అంటే మన దుర్మార్గం పోలేదా? వాళ్ళకి ఏం చెప్పాలా? ఏం చెప్తాము? వాళ్ళు ఏమి ప్రైజర్ చెప్తాను, వాళ్ళు చెప్పి అట్లా కొంతమంది గర్వం అట్లా ఉంటుంది. అది కూడా అతిశించడం. హల్లెలూయా. వాళ్ళు చెప్తే నేను చెప్తాను. అంటే ప్రైజ్ ప్రైజ్ మన సంస్కారం. ఎవరన్నా వస్తే సేవకులు వస్తే ప్రైజ్ అంటే నాకు చెప్పండి, దేవునికి చెప్తాను. హల్లెలూయా. ఒకరు దేవుని వీళ్ళు ప్రైజ్గా చెప్పుకోవాలి. శత్రువైన ఒక ప్రైజ్గా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యము కైకొంటివి కనుక భూ నివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడను. ఎందుకంటే నా వాక్యాన్ని కైకొన్నావు, శోధన కాలం నిలిచావు, విశ్వసించావు, నమ్మకం ఉన్నావు, మరణం వరకు విధేయత ఉన్నావు. కనుక నేను నిన్ను కాపాడుతా, విధేయతగా ఉండాలి. ఎంత జరిగినా ఏమి జరిగిన క్రీస్తు నిమిత్తం, నా నామ నిమిత్తం సహిస్తే దేవుడిని కాపాడతా. హల్లెలూయా. నేను చర్చికి వచ్చాను, నాకు నీళ్ళు లేదు, నాకు ఆకులు పెట్టలేదు, నాకు చీపలు ఇవ్వలేదు, నాకు భోజనం పెట్టలేదు.
నేను ఆ చర్చికి రాను అంటే సగింపు ఓర్చుకునే గుణం నీకు లేదు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? తోసేయి. బైబిల్ క్లాస్ ఫస్ట్ బైబిల్ క్లాస్ పోయినప్పుడు నేనుగా బాగా రిచ్గా ఉన్నాను. అక్కడైతే డబ్బులు ఉండేది. అది రోజు 4,000 సంపాదించాను. నీకు ల్యాప్టాప్ కంప్యూటర్. సరే దేవుడు పిలిచాను తెలిసి ఆ విషయం పొందుతుంది. బైబిల్ క్లాస్ పోతాను. మానపల్లి ఫస్ట్ రోజు పోయిన తర్వాత ఏం చేస్తాను? కూర్చొని నేను రెండో రోజు కొంచెం బయటికి వచ్చేది బయట నీళ్ళు ఈ తగ్గాపురం పక్కన వస్తుంది అది ఇచ్చి ఆ బాటలు వెళ్ళిపోయాను. నేను చెప్పి చూస్తున్నా ఏందో బాధ్యత ఏం బాగా సరే కడిగినా ఆ 9 పిల్లలు వాడు కలగదు సార్ నేనంతా చేయించాను డిగ్రీ చదివినాను. ఆమె డిగ్రీకి వాళ్ళు గెట్ అవుట్ ఈ హరే రామ హరే కృష్ణ అన్న టెంపుల్ ఉంది ఆశ్రమం. హరే రామ హరే కృష్ణ 4 క్యారెక్టర్ ఉన్నా ఎస్పీ ఉన్నా ఆవు కలగాలి ఆవు పేరు పెట్టాలి. ఎందుకంటే నీకు తగ్గింపు గుణం రావాలి. సగింపు గుణం దేవుని కోసం చేస్తున్నాను. సగింపు గుణం రావాలి వస్తే నువ్వు ఎదుగుతావు. ఇది నేను చేయను అంటే నువ్వు పరిచయం చేయలేవు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనం సగించే గుణం ఉండాలి. ప్రభు చెప్పారు నా నామం నిమిత్తం నీ దుఃఖమైన అవమానమైన వేదనైనా నువ్వు సగిస్తే నీకు జీవ కిరీటం ఇవ్వబడును. జీవ కిరీటం ఇవ్వబడును. నీ కిరీటం వస్తుందంట. హల్లెలూయా. సగించాలి. ప్రభు నామం నిమిత్తము మనం సగించాలి. హల్లెలూయా. చూడండి ప్రభు అదే చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమై దేవుని కోసం ఓర్పుగా ఉండాలి. ప్రభు కోసం ఓర్పుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కోసం సగించాలి. ప్రభు కోసం సగిస్తే దేవుడిని చూస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చాలా మంది క్రైస్తవులకు ఓర్పు విషయం మాట చూడండి, ఓర్పు విషయంలో ఓర్పు ఉండదు. అలాంటి వారు దేవుడితో ఏ పాలం పొందుకోలేదు. హల్లెలూయా. సగించిన వాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. సగించిన వాడు జీవ కిరీటం ఇవ్వబడును. సోదరుని సగించేవాడు ధన్యుడు. సోదరుని సగించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దుఃఖం సగించాలి దేవుని కోసం, ప్రభు కోసం సగించాలి. అవమానం సగించాలి. 2 మాటలు ప్రభు కోసం పడినా కూడా దేవా స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రభు కోసము 2 మాటలు అయినా సరే 4 మాటలు అవమానం అయినా సరే నా ప్రభు కోసం నేను భరిస్తాను. యేసు ప్రభు భరించలేదు. ప్రభు భరించాడు. ఎన్నో అవమానం భరించాడు. రాళ్ళతో కొట్టాడు. మామూలు ఉమ్మేశాడు. ఆయన గొల్కత్త పనికి పోయిన తర్వాత ఆయన భయంకర ఘోరాది ఘోరం. ఆయన బూడి దున్నట్టు దున్నారు బీపుని. ఆయన సగించినాడు. ఆయన ఎక్కడ కొట్టిన వాళ్ళు అంటారు, తండ్రి తెలియక చేస్తారు వీళ్ళని క్షమించి ప్రభు అంటున్నాడు. మన సగింపు గుణం ఉండాలి. హల్లెలూయా. సగింపు గుణం ఉంటేనే నువ్వు జయిస్తావు. నీ కుటుంబం విషయంలో కానీ నీ ఆత్మ విషయంలో కానీ సగింపు గుణం నీకు జయిస్తావు. సగింపుతనం లేకపోతే నీ లైఫ్ లో కూడా గెలవలేదు. హల్లెలూయా. చూడండి ప్రభు చెప్తున్నాడు. చూడండి ప్రభు చెప్తున్నాడు 11, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరునూ నీ కిరీటము నీకు అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నా మీద అభిషేకం కిరీటం ఉంది, సమాధాన వస్త్రం ఉంది, నీతి వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మీరు ఎవరు ఉన్నారు కోపం వచ్చింది, నన్ను తిట్టినావు, నన్ను కొట్టావు, సగించాను. హల్లెలూయా. తిరిగిపోయి సంఖ్య బాధపడుతున్నా ఏమ్మా అక్కడ నీరసం ఉంది. నీరసంగా ఏం లేదా? స్టాప్ చేయి. హల్లెలూయా. చూడండి 12 వచనం చెప్తుంది, జయించు వారిని శోధన జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. పాపాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, నీ శరీరాన్ని జయించాలా, నీ శరీర ఇచ్చను జయించాలా. వీటన్నిటి జయించిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఈ జట్టుకుంటుంది స్తంభం. ఆ స్తంభం ఉంది కదా, అట్లా నిలబెడతారు సంఘంలో.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. జయించిన వాణిని. హల్లెలూయా. ఓడిపోయిన నిలబెట్టాడు దేవుడు. ఓడిపోయిన నిలబెట్టాడు దేవుడు. జయించిన వాడిని నిలబెడతాడు. హల్లెలూయా. ఏమంటున్నా చూడండి, జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపడికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకమున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, క్రొత్త పేరును వారి మీద రాసేదను. హల్లెలూయా. జయించాలి. హల్లెలూయా. లోకము తిరిగినా కూడా, చట్టం అంతా చేరి తిరిగినా కూడా, హల్లెలూయా, నువ్వు చట్టం అంతా తిరిగి చేరినా కూడా నువ్వు జయించాలి. నాకు వీడి దగ్గర ఉన్న చేరినా కూడా నువ్వు వీడిని తాకూడదు. ఏం చేస్తామా, ఒక తోట ఈ విధంగా వేస్తానంటే వాళ్ళతో కలిసిపోతాం. హల్లెలూయా. నువ్వు తాగిపోతున్న పోయినా కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ డిస్టెన్స్, నాకు ఈ డిస్టెన్స్. హల్లెలూయా. రండి సార్ కూర్చొని, నేను చేస్తాం రండి సార్ అని కూర్చోబెట్టి వానికి ఊరగా ఇచ్చి వాడు తాగితే దూరం ఉండిపోవాలి. నువ్వు ఊరగా పెట్టుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనం జయించిన వారము. అపవాది ఏం చేస్తాడు, నిన్ను తీసుకుమని మళ్ళా బురదతో నువ్వు కడగబడ్డావు, యేసు రక్తంతో కడగబడ్డావు, నువ్వు పవిత్రంగా చేసబడ్డావు, నువ్వు దేవుని మధ్య వచ్చి స్తంభంగా నిలబడ్డావు. అపవాది ఏం చేస్తాడు, నిన్ను కూల్చడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. నేను పాపం లాగడానికి ప్రేరేపిస్తాను. హల్లెలూయా. నీకు ఆశ చూపిస్తాను, లోక ఆశ చూపిస్తాను. హల్లెలూయా. ఎన్నో నీకు లోకమైన ఆశలు, శరీరమైన ఆశలు, ధన ఆశలు, వీటన్నిటి కూడా చూపిస్తాడు అపవాది. వీటన్ని కూడా అపవాది చూపిస్తాను. వాటిని నువ్వు జయించే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమి? 2 తిమోతి 1:7. ఇంత గల ఆత్మ నీకు ఉండాలా. వద్దంటే వద్దు. ఏ పాపం చేయంటే చేయను. నేను అబద్ధం అంటే అబద్ధం ఆడను. నేను ఒక స్త్రీని వ్యామోతో చూడను, ఆ మానసికంతో చూడను, ఆ శరీర కొలత చూడను. నాకు దేవుడు ఇందరి గల ఆత్మ ఇచ్చాను కానీ పిరికి తన ఆత్మ నాకు ఇవ్వలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు నిగ్రహ శక్తి ఉండాలి. నీ కంటికి నిగ్రహ శక్తి ఉండాలా. నీ కంట్లో చూసి వాటన్నీ నాకు కావాలనకూడదు. అర్థమైందా? కొంతమంది ఉంటాడు, చూసి వాడు ఆమె పెళ్లి చేసుకుంటే బాగున్నావు, నేను పెళ్లి చేసుకున్నావు, ఈ రోజు పెళ్లి చేసుకున్నా. అర్థమైంది మీకే? కొంతమంది కళ్ళు అట్లా ఉంటుంది, వాళ్ళని చేసుకుని బాగుంటా. అర్థమైంది మీకే? హల్లెలూయా. వానికి దాని కారు ఉంది, వాళ్ళ 10 జమీన్ది, వాళ్ళని చేసుకుంటే బాగుందా, వాళ్ళని తీసుకుని అమ్మేస్తుంటాడు. అవునా కాదా? చూసి వాటి మీద అంతా నీ నిగ్రహ శక్తి, నీ కంటికి నిగ్రహ శక్తి ఉండాలా. నేను మెయిన్ కళ్ళు వచ్చే పాపం కలిగేది. హల్లెలూయా. నీ కంటికి ఏముండాలా? నిగ్రహ శక్తి ఉండాలి. హల్లెలూయా. అపవాది చూడండి, ఏదో తోటలో ఆదాము ఆవిడ సృష్టించిన తర్వాత అవ్వ ఎవరో వాకింగ్ పోయిందమ్మా, ఆదాం భార్య. అట్లా వాకింగ్ పోతా వస్తా దేవుడు ఏమన్నా తినవద్దు అంటే తినింది, చూడద్దంటే చూస్తుంది, పాపం పడుతుంది. హల్లెలూయా. తినవద్దు అని తినకూడదు, చేయవద్దని చేయకూడదు. బైబిల్ చెప్తుందా? వాటిని మనం పాటించాలి. చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది అంటే కర్మ. పోతే ఏమవుతుంది? హల్లెలూయా. బుద్ధిపూర్లు చేసిన పాపములకు ఇకను బలియాగం ఉండదు, నిన్ను తీక్షణ అగ్ని నిలబెడతాడు. హల్లెలూయా. కనుక మనము జయించాలా. చూడండి, యోబు జీవితం చూస్తే అతను యోబు జీవితం అనేకమైన శోధనలు. యోబు గురించి దేవుడే సాక్షి చెప్తున్నాడు. మా పిల్లలు పాప చెప్తున్నారు, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆటో పడుతుంది, షాప్ మోస్తుంది. నేను చెప్పలేదు, దేవుని వాక్యం చెప్పాను. విషయం 5వ అధ్యాయం. మిమ్మల్ని కాదు, మా బైబిల్ చెప్తాను. నిన్ను చెప్పాను, అందరూ చెప్తాను. విషయం 5వ అధ్యాయం. నీకు తెలియదు, దానివల్ల నీకు షాప్ వస్తుంది. లేసేది, మాట్లాడేది అదన్నీ చేయకూడదు. చదువు నా దేవుడు 4
నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే 24 వచనమ్మా. యెషయా 5:24 వచనం. సైన్యముల అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును, అంటే వాక్యం బైబిల్, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తునికంచుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యి కాలను కాల్చివేయినట్లు, ఎంగిన గడ్డి మంటలో భస్మమైనట్లు వారు వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. భయంకరమైన మాట. వాక్యం చెప్తున్నారు, ఆత్మ పంచుకుంది. ఆయన చూస్తాను ఆయన నేను చూసాను. నేను ప్రేమిస్తాను, నేను తండ్రిని కాబట్టి ఆయన క్షమిస్తాను. భయం లేదంటారు, నా నామలో భయం లేదా? హల్లెలూయా. అందుకు మనం భయంగా దేవుని మందిరం పోయేప్పుడు భయంగా మీరు మీ ప్రవర్తన సక్రమంగా చూసుకుంటారు. ప్రసంగి 5వ అధ్యాయం చెప్తున్న మాట, మీరు మందిరం పోయేప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మందిరం వచ్చిన తర్వాత కొంచెం అక్కడికి అట్లా చేయవచ్చు. నేను వచ్చి నీళ్ళు వాక్యం అయినప్పుడు జాగ్రత్తగా వాక్యం ఉంటే కడగబడతా, వారం అంతా నెమ్మది ఉంటుంది. నేను తునకరిస్తే వారం అంతా నరకం ఉంటుంది, వారం అంతా నరకం ఇంట్లో. హల్లెలూయా. చూడండి యోబు గ్రంథము, యోబు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము ఇక్కడ 1వ వచనం చూస్తే, ఊజు దేశమునందు యోబు అనే మనుష్యుడుండెను. అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దేవుడు సాక్షి ఇస్తున్నాడు. దేవుడు సాక్షి ఎవరి గురించి? యోబు. చూడు 6వ వచనం. దేవదూతులు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి దర్శించును. ఆ దినమున అపవాదికు వారితో కలిసి వచ్చాను. ఇప్పుడు యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటీవల తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితని యెహోవాకు ప్రతిముత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుని ప్రభు సంగతి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని నుండి భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరనో లేడు. దేవుడు చెప్తున్నాడు ఎవరి గురించి? యోబు గురించి. హల్లెలూయా. మన సాక్ష్యం అట్లా ఉండాలా? మన సాక్ష్యం ఎట్లా ఉండాలా? ప్రభు చెప్పాలి, యథార్థవంతులను న్యాయవంతులను నీతిమంతులను భయభక్తులైన వారు దేవుడు చెప్పాలి. ఇప్పుడు చూడండి యోబు అంటున్నాడు, అపవాది అంటున్నాడు 9 అని అడగగా, అపవాది యోబు ఊరికైనా దేవునికి భయభక్తులైన వారు వాడు ఊరికే బాబా వాసం అట్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ 10 నీవు అతనిని అతని ఇంటి వారిని అతని కలిగిన సమస్తమును చుట్టి కంచె వేస్తే కదా, నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. అంటే అతనికి చుట్టి కంచె ఉంది అంటున్నాను. అతని చేతి పని దీవించాడు ప్రభా, అతని చేతి పని దీవించాడు ప్రభా. అందుకు అతని దేశంలో ఆస్తి పడైనాడు. హల్లెలూయా. 11 అయినాను నీవు ఇప్పుడు చేయి చాపి అతని కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతని ముఖం ఎదుటినే దూషించి నేను విడిచిపోవును అని యెహోవా తనగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? సైతానికి అప్పచెప్పాడు, పో శోధించు. యోబు మీద నమ్మకం. యోబు దేవుడు నమ్మలా, దేవుడు యోబుని నమ్మినాడు. దేవుడు యోబుని అతనమ్మ. యోబు దేవుడు నమ్మినాడు, యోబు దేవుని నమ్మలా.
హల్లెలూయా. పరలోకమున దేవుడు యోబుకు సాక్షి చెప్తున్నాడు. అతను యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి కలిగిన వారిని ప్రభు చెప్తున్నాడు. కొంచెం శోధించండి, కొంచెం కష్టం పెట్టండి, వారు మేము దూషించకపోతారు ప్రభు. చూడండి 12. ఇదిగో యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతని మాత్రము ఏ హాని చేయకూడదని అపవాది సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. ఒక దినము యోబు కుమారుడు, చూడండి పిల్లలు కుమారుడు ఆస్తి గీస్తే మొత్తం వెళ్ళిపోయి యోబు ఏమని చెప్తున్నా, ఏం చెప్తారు చూడండి. యోబు ఏం చెప్తారు చూడండి. 19:20. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరి అక్కడ తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని ఆయన నామానికి మహిమ కలగాల. ఏమి పిల్లలు, ఆస్తి, ఇల్లు మొత్తం పోయింది. పిల్లలు కూడా చేరిపోయారు. రోడ్డు మీద పుట్టిన చెప్తున్నాడు దేవుడు, నేను తల్లి గర్భం పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టాను, ఇప్పుడు దిగంబరిగా పోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామాన్ని మహిమ కలుగును. చెప్పగలుగుతావా? చెప్పగలుగుతావా? చెప్పండి. చెప్పగలుగుతావా? మనకి 500 పెడుతున్నామో 30 సొట్లు అవుతుంది. 500 రూపాయలు పోతే మన మొహం ఎట్లవుతుంది చెప్పండి. మన మొహం ఎట్లవుతుంది? 30 సొట్లు ఉంటుంది. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు వాటిని పట్టించుకోడు. దేవునితో జయించిన వాడు, జయించే వ్యక్తి, నష్టాన్ని లాభంగా మార్చే శక్తి ఉన్న దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిస్తాం. హల్లెలూయా. దేవుని నమ్మకం, దేవుని విశ్వాసం ఉన్నవారు భయపడరు, ప్రార్థన చేసేవారు భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోబు తన జీవితంలో జరిగిన ఆ అనుభవం చెప్తుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ లైఫ్ అలా ఉండాలా, నీ జీవితం అలా ఉండాలా, సహించే ఓర్పు ఉండాలా, ఓర్పు నీకు ఉండాలా, వాక్యాన్ని కైగొనాలా, ప్రార్థించాలా, విశ్వసించాలా, దేవుని విధేయత కలిగి ఉండాలా. విధేయత, వాక్యం విధేయత, దేవుని సేవకు లోబడితనం ఉండాలా, దేవుని భయభక్తి కలిగి ఉండాలా. అప్పుడు అపవాదుని ప్రవేశించు శోధన జయించే శక్తిని వస్తుంది. హల్లెలూయా. ఎందుకు శోధన మనకు వస్తుందంటే మనకు అది విధేయత ఉంటుంది. మనకేముంటుంది? అవిధేయత. హల్లెలూయా. ఏముంటుంది? అవిధేయత. రెండోది ఏమంటే ప్రార్థన ఉండదు. ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేయి, దేవుని సైతాన్ని మీద ట్రై చేయి. 2 జనాలు ఉన్నారు భూమి మీద ఎంతమంది ఉన్నారు? భూమి మీద ఎంతమంది ఉన్నారు? 2 జనాలు ఉన్నారు. 2 జనాలు, ఒకటి సైతాన్ జనము, 2 దేవుడి జనం. నేను అన్నాను దేవుడు ఆ మాట చిన్న నిర్గమకాండం 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయం ఆ మాట అర్థం చేసుకుంటే, నిర్గమకాండం 8వ అధ్యాయము 22. మరియు భూలోకమున యెహోవాను నీవు తెలుసుకున్నట్లు నేనే పరిశుద్ధమైన దేవుడని, నేనే యేసు ప్రభు అని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుకున్న గోషాను దేశం వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి, అర్థం చేసుకోండి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచదను. అంటే సైతాన్ ప్రజల నుండి నా ప్రజల్ని ప్రత్యేక పరిచదను. అంటే వారు నా కొరకు ప్రత్యేకం ఉంటారు, నా కొరకు ప్రత్యేకం ఉంటారు. వారు పరిశుద్ధం ఉంటారు, వారు విశ్వాసం ఉంటారు, వారు విధేయత కలిగి ఉంటారు, వారు నమ్మకం కలిగి ఉంటారు. ఏది ఇచ్చినా ఈకపోయినా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే చూడండి, దేవుడు సైతం అన్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచయము, ప్రత్యేక పరిచయము. హల్లెలూయా. ఇప్పుడు యోబుతున్నాడు, దేవుని కుమారుడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మళ్ళీ రెండో అధ్యాయం మళ్ళా అపవాది ఓడిపోయి యోగు గ్రంథం రెండో అధ్యాయం యోగు గ్రంథం రెండో అధ్యాయం. ఇక చూడండి మరలా సైతం వచ్చేది ఒకటి నుంచి. దేవదూతులు యెహోవా సన్నిధిని అందుకు యెహోవా నీవు నా సేవకుని యోగు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతులై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విశ్వసించిన వారు భూమి మీద అటువంటి వారు ఎవరు లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటప్పుడు నీవు నన్ను ప్రేరేపించినాను. అతను ఇంకాను తన యథార్థం వదలక నిరకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మము తన ప్రాణము కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తు నరికించును కదా. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతని ముఖం ఎదుటిని దూషించి నేను విడిచిపోయాను. సైతం ఏమంటున్నాడు? వాళ్ళ చర్మ వ్యాధి ప్రభా, మొదల పిల్లల్ని ఆస్తిని అన్ని పెరిగేసాడు, నష్టం రోడ్కి వచ్చినా కూడా వాడు అప్పుడు యోగు నోటితో దేవుడిని దూషించింది. ప్రభా మీకు స్తోత్రం నాయన, ఇచ్చిన స్తోత్రం ఇప్పిన స్తోత్రం అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? రోగం వచ్చింది, క్యాన్సర్, టీబీ, క్షయారోగము, క్యాన్సర్. అంటే చర్మం నుంచి పెంకు తీసుకోకుంటే రక్తము చీము వస్తుంది. ఇప్పుడు రోడ్డు కూర్చొని వీసుకుంటే చర్మం రక్తం వస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా యోగు పాపం చేయాలి. ఏమంటే అందుకు యెహోవా అతని వశమున్నాడు, అతని ప్రాణము మాత్రము నువ్వు మొట్టమొదటి సెలవిచ్చాడు. ఏమైనా సైతానికి నువ్వు శోధించు, అతని ప్రాణం నీకే అధికారం లేదు, అతని ప్రాణం తీయడానికి నీకే అధికారం లేదు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయట వెళ్ళి అధికారం మొదలుకొని నడినెత్తి వరకు బాధలు తూర్పులతో యెహోవా మొత్తెను. అతను ముందు పోకుండా చెందు పెట్టుకొని తీసుకొని బూడిద కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థను వదలక ముందువా దేవుని దూషించి మరణమయ్యము. అంటే దేవుని దూషించి మరణం చచ్చిపోవాలా? దేవుని ఆరాధించి బ్రతకాలనా? దేవుని దూషించి చచ్చిపోవాలా? మరి యోగు భార్య ఎందుకు అట్లా అంటుంది? అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థను వదలక ముందువా నీవు దేవుని మరణమును కమ్మెను. నీవు దేవుని మరణమును దేవుని దూషించి మరణం కమ్మెను. నువ్వు దేవుని దూషించి చనిపోవాలా? దేవుని ఆరాధించి బతకాలనా? హల్లెలూయా. అంటే మీ ఇంట్లో కానీ మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న మందిరానికి పోతున్నాం. ఎందుకు పోతే మందిరానికి? యేసు ప్రభుని చెప్తే అది దయ్యమని బాగా. యేసు ప్రభుని దూషిస్తే అది దయ్యము మనిషిలో ప్రవేశించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు యోగు భార్యలో ప్రవేశించి ఆ దేవుని దూషించి చచ్చిపోరా? ఆ దేవుని దూషించి చచ్చిపోరా? ఒకవేళ అతనితో సహవాసం కలిగి అతనితో కాపం చేసి అనుభవం ఉంటే మా భర్త ఎలా ఉన్నా ఇక్కడ అయిపోయినాడు అతనంటే చచ్చిపోయిందని చెప్తుంది. ఆలోచించండి. భర్తతో ఈ రోజు కాపురం చేసి ఆయనకి బాగున్నాడు, మా ఆయన మంచి ఆస్తి పెట్టుకున్నాడు, వివాహం క్యాన్సర్ చేసుకొచ్చున్నాడు, ఒకళ్ళు చూడలేక భర్తను ఆ విధంగా చూడలేక చచ్చిపోయిన భర్త ఆలోచించండి. అంటే అది దెయ్యములకి ఎవరైనా మీ కుటుంబంలో ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడితే 100% దెయ్యం. హల్లెలూయా. 100% దెయ్యం. దెయ్యం ఒకరి ఏదో ఈ మాట చెప్పకూడదు, నాకు చెప్తున్నాను కదా అని డిస్టర్బ్ చేస్తాను.
హల్లెలూయా. చూడండి, దేవుని దూషించి మరణం ఉంటుంది. అందుకు ఏమంటుంది చూడండి, అందుకు ఏమేమి అందుకు అతను అప్పుడు భార్యను తిట్టారు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యని తిట్టు, భార్యని ఎలాంటి చూడు యోగు. అందుకు అతను మూర్ఖురాలుగా మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. భార్యను అనలేదు, మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడుతున్నావే. హల్లెలూయా. మనము దేవుని మనం మేలు అనుభవించదుమా, కీడు మనం అనుభవించగలదుమా అని ఈ సంగతిలో ఏ విషయమను యోగు నోటి మాటలైనాను పాపము చేయలేదు. ఒక మాట కూడా దేవుని దూషించలేదు. అతను ఓర్పు ఉన్నాడు కనుక, అతను సహించాడు కనుక శోధన చేయించాడు. 42:10 యోగు 42:10. మరియు యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని, యెహోవా దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతను దయచేసాను. ఆమేన్, ఆమేన్. మరలా ఏమి మొత్తం పోయింది, యోబు పోయిందంతా మొత్తం మళ్ళీ దేవుడు ఇచ్చేస్తాడు యోబు. ఎందుకంటే ఓర్పు చాలా మంచిది, సహనం చాలా మంచిది. సహించాడు యోబు, సహించాడు. పిల్లలు మళ్ళా ఇచ్చాడు, ధనం అలా ఇచ్చాడు, ఆస్తులు ఏంటంట 2 అంతలు బైబిల్ చెప్తుంది. అతను క్షేమసిద్ధిని మరలా అతను దయచేస్తాను. యోగు పూర్వం కలిగిన దానికంటే, ముందున్న ఆస్తి కంటే 2 అంతలు అధికముగా యెహోవా అతను దయచేసాను. ఆమేన్, ఆమేన్. కనుక నీవు యేసు రక్తంతో కడగబడినావు, యేసు నమ్ముకున్నావు, యేసు రక్షకుడు అంగీకరించావు, ఆ మహిమల దేవుని ఆరాధిస్తున్నావు. మరి నువ్వు శోధన చేయించాలా? ఓర్పు ఉండాలి, నీకు సహనం ఉండాలి. శోధన కొండ మీద మనం వచ్చున్నాం. అనేకమంది లోకం శోధన కొండ. నేను ఎన్నో శోధిస్తాను ఈ లోకం. హల్లెలూయా. ఎన్నో శోధన, ఎన్నో అనుమానం, ఎన్నో మాటలు, ఎన్నో అపనిందలు, వాటన్నిటిని కూడా సహించే బుద్ధి నీకు ఉండాలి, సహించే ఓర్పు నీకు ఉండాలి. ప్రభు చెప్తా చూడు, మత్తయి సువార్త 5వ అధ్యాయములో నా నిమిత్తము, 5వ అధ్యాయం నా నిమిత్తము 11 చదువుతున్నా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ధన్యులు. నా నామం నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, దేవుని దగ్గర ఉన్నాను. వాడు తిట్టినాడే, వాడు ఇట్లా అన్నాడే, వాడు కొట్టినాడు, అవిశ్వాసం. ప్రభు నా నిమిత్తము నా నామమున జనులు మిమ్మల్ని నిందించి, పాస్టర్ చూడండి పట్టు తిరిగి పట్టరా. ఏ పాస్టర్ కర్ణాటకలో చాలా జరిగింది, చర్చిల మీద దాడి చేసి ఎవరు కొట్టే శక్తి ఉంది, పట్టలేకపోవాలి. వారు 100 మంది తీసుకొచ్చి విశ్వాసం 100 మందికి కొట్టేస్తారు. రేపు పాస్టర్లు రచ్చగొడితే కొడతారు, ఆడనే కొడతారు. కానీ కొట్టు మనం కొట్టినా, మరి మౌనం ఉమ్మేస్తున్నా, స్వత్రం కానీ దేవుడిని రక్షించగలిగాడు. దేవుడు ఏం చెప్పాడు? నా నిమిత్తము, నన్ను బట్టి, ప్రభువును బట్టి, క్రీస్తును బట్టి జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాట పలికినప్పుడు మీరు ధన్యులు. మీరు దేవుని ఉన్నాను. హల్లెలూయా. అందుకే వాడు అన్నాడు, వీడు అన్నాడు, అది అన్నింది, ఇది అన్నింది. అర్థమైంది మీకే? ఉండకూడదు. స్తోత్రం. దేవుని నీ కృప పెరుగుతుంది, దేవుని దగ్గర నీ కృప పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర ఏమవుతుంది? నీ కృప పెరుగుతుంది. హల్లెలూయా. కనుక శోధన చేయించేవాడు వానికి జీవ కిరీటము ఇవ్వబడు. శోధించేవాడు ఎవరు? దేవుడు ఎవరు కూడా శోధించు.
హల్లెలూయా. సైతాన్ని శోధిస్తాడు. అందుకే ఆ శోధనకు లోబడకూడదు. శోధన జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభా. దేవుడు నీకు మించిన శక్తి, నీకు మించిన శోధన దేవుడు ఇయ్యడు. అందులో కూడా దారి చూపిస్తాడు. ఎవరికి? ప్రార్థన పరులకి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 11వ వచనం. సాధారణముగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగచేయను. హల్లెలూయా. మార్గం కూడా చూపిస్తారు దేవుడు. నమ్మకం ఉంటే, ఫెయిత్గా ఉంటే, విశ్వాసం ఉంటే, హల్లెలూయా, విధేయత కలిగి ఉంటే, శోధన ఉన్నా కూడా, గట్టి పోరాటం ఉన్నా కూడా కొంచెం మార్గం చూపిస్తాడు, కొంచెం సహాయం చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారికి ఆయన అందరికి కూడా బొమ్మ చేయడు, ఆయన సిగ్గుపరచాడు. హల్లెలూయా. ఎదుగు చూడు, మళ్ళీ ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగ చెయ్యను. అప్పుడు కూడా తప్పిస్తాను. అది ప్రభు యేసు ప్రభు. ఆమేన్. ఆమేన్. అందుకే శోధన వస్తే సహించాలి, జయించాలి, ప్రార్థన జయించాలి, విశ్వాసం జయించాలి, వాక్యత జయించాలి. ఇవన్నీ జయించుకున్నా నాకు శోధన వచ్చింది, మా ఆయన కొట్టాడు, భార్యను కొట్టింది. హల్లెలూయా. భార్య అసలు కూడా ఉత్తరప్రదేశ్లో పోయి భార్య కొట్టినని నా భర్తను కొట్టలేదు పోయి కంప్లైంట్ పెట్టింది, కేసు పెట్టింది, డైవర్స్ కావాలి. ఏమ్మా జడ్జి అడిగితే మా ఆయన్ని కొట్టడం మీద సార్ నాకు డైవర్స్ ఇచ్చాను లేదు, ఆయన బాగా ప్రేమిస్తున్నాడు, తప్పదంటున్నాను నేను. ఇదేం కేసు బయట అందరూ పోయి డైవర్స్ అడిగిందంట, నన్ను కొట్టనంటాను, అతను ఉంటారా? హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. ఈ వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి ఆకలి కూర్చునండి. ఆకలి కూర్చోండి. ఆకలి కూర్చోండి.